పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. Happy birthday to you. Happy birthday dear Amma. Happy birthday to you. Dear Amma, have a wonderful life. Have a healthy and happy life. అమ్మ, ఎప్పట్లాగా నేను యాక్టివ్గా నవ్వుకుంటూ మాకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఇట్లనే మా ముందు కనిపించాలి. ఇదే నా కోరిక. హ్యాపీ బర్త్డే. Happy birthday Amma. హలో అత్తయ్య, హ్యాపీ 80th బర్త్డే. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నా పెళ్ళైనప్పటి నుంచి మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మీరు చేసే మిర్చి బజ్జీ, దోసకాయ ఆవా, ఉలవ చారు, ఈ మూడు ఎప్పుడు గుర్తుకొస్తుంటాయి. జ్యోతి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. మీరు మంచిగా హెల్త్ ఉండాలి కోరుతూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. Hi Ataya, happy 80th birthday. Wishing you many 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 happy returns of the day. మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా. అండ్ అదే కోరుకుంటున్నాము, దేవుడికి అదే ప్రార్థిస్తున్నాము. We all pray and wish you a very very happy birthday. We wish we could be with you, but Ramesh is with you and he is there on behalf of all of us, myself, Shruti and Vikas also. And hopefully త్వరలోనే అందరం మళ్ళీ వచ్చే సంవత్సరం మీ బర్త్డే కలుసుకుందాము. అండ్ అత్తయ్య, when I got married, మీ నుంచి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు, మెనీ గుడ్ మెమరీస్. And one of them was when I got married right away. I went to take a shower, and నేను బాత్రూమ్ నుంచి బయట వచ్చిన తర్వాత I know I left one of my important thing in the bathroom, which I was not supposed to, but I did. But you were so sweet. Instead of just telling me in a very harsh way, you were very sweet enough to take me aside and let me know why I should have that with me, and made sure that it was done all in a very very sweet way, and did not make a big deal out of it, and always treated us with love and care, not only to us but to our children as well. Wish I could have spent more time with you, but and we promise you we'll be calling you more often, and have a wonderful time with everybody. And Ramesh will give you a lot of hugs from all of us on your birthday. So once again Ataya, meeku 80వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. And love you Ataya, and lots of hugs and loves to you. Love you. రెడీ. హ్యాపీ బర్త్డే అత్తయ్య, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ हमेशा आपका आशीर्वाद हमारे ऊपर बना रहे. Many many happy returns of the day. Alright Mama, wish you a very happy birthday. I know అమ్మ వాళ్ళు, రమేష్ మామ, గిరీష్ మామ అందరూ ఉంటారు. మేము మిస్ అవుతున్నాం ఈసారి నీతో స్పెండ్ చేయడానికి. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుందాం. హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ బర్త్డే. అప్పుడే 80 years వచ్చినాయి కదా నీకు. 80 years. మొన్ననే గరోండాలోని 60th బర్త్డే చేసినట్టుంది. నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటుంది. నేను అమ్మ ఏదో తీసుకొని చిన్న ఫుడ్ స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి అన్నీ చేసిన రోజులు అవి. ఇప్పుడప్పుడు అనిపిస్తుంది డీడీ కాలనీ రోజులు అప్పుడే అయిపోయినాయా అని. డీడీ కాలనీ ఒక స్పెషల్ మెమరీ. మన మిథిలా అపార్ట్మెంట్స్ ఒకటైతే గరోండా అన్నదే ఇంకో సెకండ్ హోమ్ లాగా నాకు. చిన్నప్పటి నుంచి
నువ్వు చెప్పే ఎన్నో మెమరీస్, నువ్వు నా గురించి ఇట్లా ఆడుకున్నా అట్లా ఆడుకున్నా అని చెప్పేదానికన్నా నాకు గుర్తున్న మెమరీస్ అన్నీ అయినవన్నీ గరుండాలోనే. అప్పుడు పుల్లంల విషయాలు అన్నీ గుర్తుంటాయి, కానీ ఇది మెయిన్గా మనం కలిసి స్పెండ్ చేసుకున్న విషయాలన్నీ గరుండాలో. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి నీతో, తాతయ్యతో, గ్రానీతో ముచ్చట పెట్టుకొని తినేసి ఆడుకొని మెల్లగా మమ్మీ వచ్చినాక ఇంటికి వెళ్ళడము, ఇవి అన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తుంటే అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. చిన్నప్పుడు నేను యూకేకి వెళ్ళినప్పుడు, యూకే చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ నాకు అసలు గుర్తులేవు, కానీ నాకు గుర్తున్నది, నేను ఎప్పుడు తలుచుకొని ఎంజాయ్ చేసేది అంటే, నేను అమ్మ, యేసు, డాడీని వదిలేసి నేను ఒక్కడినే వచ్చినప్పుడు నీతో ఉండి నీ డిసిప్లిన్తో ఒక 1 year స్పెండ్ చేసినాక తాట తీసినావు నాది. ఆ రోజులు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. మోర్ ఫన్, నీ స్ట్రిక్ట్నెస్, పొద్దున్న 5 గంటలకు లేచి ఎక్సర్సైజ్లు చేయడు, పోయి ఓయిలో వాకింగ్, చైనీస్ ఫేసు, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మజా వస్తుంది. అప్పుడు మొన్న స్నేహాకి వీటికి కూడా చెప్తూ నవ్వుకుంటాం. తర్వాత ఇంకా అన్ని మధ్యలో గిరీష్మామ వచ్చి మనతో స్పెండ్ చేసింది అప్పుడు ఉన్నప్పుడు. తర్వాత ఇంకా నా 7th class టైంకి అమ్మ వాళ్ళందరూ వాపస్ రావడం, ఇంకా గరుండా డీ కాలనీ రోజులు నా బెస్ట్ టైమ్స్ ఐ హ్యాడ్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ అవన్నీలో నీతో స్పెండ్ చేయడము, నీతో, తాతయ్యతో, గ్రాండ్తో. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా నాకు తెలుసు. మమ్మీ వాళ్ళు లేకపోయినా నేను నీ దగ్గరకు వస్తే అని తను యూఎస్కి వచ్చిపోయినందుకు చాలా సంతోషమైంది. మన యువి గారు ఫుల్ ఎంజాయ్ చేసిండు. యువి గారికి ఒక మైండ్లో పడిపోయింది ఆ ఫొటోస్ చూస్తుంటే. అవన్నీ ఇట్లా తాతమ్మ అనుకుంటూ ఎవరెవరు వచ్చిండ్రు, ఏంది దివాళీ, మన గృహప్రవేశము, అన్ని రోజులు అవన్నీ గుర్తుపెట్టుకొని ఎంజాయ్ చేసే రోజులు. ఫొటోస్ అవన్నీ ఫర్ ఎవర్ ఉండిపోతాయి. నీకు కూడా అవన్నీ షేర్ చేసి నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి. తొందరలోనే నువ్వు రావడమో లేకపోతే యశ్వంత్ వాళ్ళు రావడమో లేదా వియాతో కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అంతే, ఇంకా ఎంజాయ్ చేయి. మంచిగా హెల్తీగా ఫ్రూట్స్ తిను, మెయిన్గా ప్రూన్స్ తిను. ఎందుకో తెలుసు కదా, ప్రూన్స్ ఏం వెరీ ఇంపార్టెంట్ నీకు. విష్ యూ వెరీ హ్యాపీ 80th birthday. బాయ్. చెప్పు. Happy birthday, Tatama. I love you. Come to Virginia soon in the airport with Nanama and Tata. Happy birthday, Nanama. Miss you. No, it's Tatama. I know it's Tatama for you and Nanama for Amma. So I'm wishing Nanama too. Happy birthday, Nanama. We miss you. I know మేము అక్కడ లేము ఈసారి, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ సెలబ్రేట్ చేసుకుందాం. నానమ్మ, హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఫన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Arnaji. She said Arjani. Happy birthday to you. Happy birthday, Tatama. Happy birthday to you. Happy birthday to you. Yay! I love you, తాతమ్మ. I love you, Tatama. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానమ్మ. మీరు పోయినసారి యుఎస్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ సమ్ గుడ్ మెమరీస్. నెక్స్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వియాని తీసుకొని వస్తాం పాండిచ్చేరికి. ఆరోగ్యం జాగ్రత్త అండ్ బాగా ఎంజాయ్ చేయండి అందరితో. హ్యాపీ 80th birthday. హాయ్ మమ్మ, హ్యాపీ 80th birthday. 80 అంటే సామాన్యం కాదు. నేను ఎప్పుడు దేవికి చెప్తుంటా నీ గురించి, గ్రానీ గురించి. మా అమ్మమ్మ గ్రానీ జీన్స్ మామూలు కాదు. వియాకి కూడా అవే జీన్స్ రావాలని కోరుకుంటున్నాను. అమ్మ ఒక కొంతసేపు మెమరీస్ గురించి మాట్లాడమంది. అదే ఆలోచిస్తున్నాను, అయితే అబ్సల్యూట్లీ ప్రిపేర్ అవ్వలేదు. సో
నిజం చెప్పాలంటే నా నా చిన్నతనం అంతా నా 10th క్లాస్ చదివే వరకు అంతా నీతోనే పెరిగాను. నీతో, తాతయ్యతో, గ్రానీతో. నా గరండాలో పెరిగిన జ్ఞాపకాలే ఎక్కువ గుర్తున్నాయి మిథిలా అపార్ట్మెంట్స్ కంటే. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. రాత్రి పడుకునేటప్పుడు నీ నీ చేయి మీద పడుకోకపోతే నాకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నీకు ఎంత నొప్పి వచ్చేదో చేయి మీద పడుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది. నేను వియాన్ ఎత్తుకొని పడుకోబెడుతుంటే నువ్వు అసలు చెప్పేదానివే కాదు, ఓర్చుకునేదానివి. నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నీ వల్లే. నువ్వు నాకు నా ఫేవరెట్లు ఎన్నో ఎన్నో చేసి పెట్టేదానివి. నాకు ఇష్టమైన కొబ్బరి స్వీట్, నాకు ఇష్టమైన జిల్ దోశ. నేను ఎన్ని వేయమంటే అన్ని వేసేదానివి. ఒక్కొక్కసారి 7, 8 కౌంట్లెస్గా తినేవాడిని, అయినా ఓర్పుగా వేసేదానివి. నువ్వు చేసే కేక్, బర్త్డేకి చేసే కేక్ నేను ఇప్పటికీ మా ఫ్రెండ్స్తో చెప్తా. ఐ థింక్ నేను తిన్న బెస్ట్ కేక్ అది. ఇంకా ఏ కేక్ బీట్ చేయదు దాన్ని. ఇంకా ఏం చెప్పాలి, నాకు మీతో పాటు కూర్చొని సీరియల్స్ చూడడం చాలా ఎంజాయ్ చేసేవాడిని. పాటల ప్రోగ్రామ్ చూడడం చాలా ఎంజాయ్ చేసేవాడిని. నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్ కూడా దానివల్లే వచ్చింది. నేను గరొండాలో కింద ఆడుకొని వచ్చాక నాకు ఓపికగా స్నానం చేపించడం, నాకు బుక్స్ చదివించడం, అప్పుడప్పుడు నాకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పియడం, చాలా చాలా ఎంజాయ్ చేసేవాడిని నేను. నాకు కోపం వచ్చినప్పుడల్లా, అమ్మ నన్ను తిట్టినప్పుడల్లా ఉరుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేసేవాడిని, పక్కనే ఉంది కాబట్టి. ఇంకేం చెప్పాలి, నిజం చెప్పాలంటే నా పర్సనాలిటీ, నా స్వభావం లో చాలా భాగం నీ నుంచి వచ్చింది. నీ దగ్గర పెరిగిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది. మొన్న యుఎస్కి వచ్చినప్పుడు తెలియకుండా చాలా నువ్వు యుఎస్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు తెలియకుండా చాలా బాధ వేసింది. బట్ అంతే అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే. ఆరోగ్యంగా ఉండు. వియాన్ తీసుకొని వస్తాం ఇండియాకి త్వరగా. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. పాండిచ్చేరి తప్పకుండా వస్తాం. నాకు లాస్ట్ టైం పాండిచ్చేరి రాలేదని కుదరలేదు, బాధ వేసింది. బట్ ఈసారి తప్పకుండా ప్లాన్ చేస్తాం. మనం అందరం టైం స్పెండ్ చేయాలి. వియాలో చాలా గ్రానీ వేషాలు ఉన్నాయి, నువ్వు చూసి చాలా ఎంజాయ్ చేస్తావు. ఆరోగ్యంగా ఉండు, హ్యాపీగా ఉండు, జాగ్రత్త. మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Happy birthday! Happy 80th birthday. We love you, and I don't know where to begin. I have to talk about my Nanama and start crying, but I'm the luckiest, onlyest, favoritist granddaughter to ever walk the earth. I have so many memories, even in the little time that I got to spend with you. When I was little, I remember in Didi Colony, you used to make charanam especially for me, and then Chetan Kalpi, you used to feed it to me, and then we would go downstairs and you would push me in the swing set, and that's one of my most favorite memories with you, and I'll never forget it. And I know mom and dad tell me so many stories about when I was even younger and we were in India, and I have many photos to remember those by. But you are the best grandmother. I love you, and I'm very lucky to have you in my life, and now Vikas is too. Yes, I am also very lucky. Nanamma, my memory with Nanamma is Ulvacharanam that Nanamma makes and fed us. Thank you so much. We love you, and happy 80th birthday. May you
live many, many more happy, healthy years. హ్యాపీ బర్త్డే అత్తయ్య. Happy birthday, Amma. Happy birthday, Nanama. I love coming here for you having Bonvita and having your cake, your venna. Have a wonderful year ahead. విషింగ్ యూ అ వండర్ఫుల్ 80th బర్త్డే. హ్యాపీ 80th బర్త్డే మమ్మా. హాయ్ అత్తయ్య, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచిగా మీ ముగ్గురు పిల్లలతో స్పెండ్ చేయండి. మీ లైఫ్ ఇంకా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారు. మీతో నా అనుభవం చాలా ఉంది. ఫస్ట్ థింగ్, మీరు ఎంతో నీట్గా తయారవుతారు. ఎప్పుడు చూడు 24 hours కలర్ నీట్గా దూకొని మంచి ఇస్త్రీ చీర, ఎంత పని చేసినా చీర నల్లకుండా చేస్తారు. రెండోది, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో మేము వస్తే. అసలు మేము జ్యోతి ఆడబడుచులో అని మమ్మల్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చాలా గౌరవంగా కూడా చూసేవారు ఎప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు. ఇక మా అమ్మా నాన్నగారితో మా ఆయది మీ రిలేషన్షిప్ ఎంత బాగుండేదంటే అసలు అమ్మ మీరైతే అక్కజల్లలాగానే ఉండేవారు. అసలు ఎప్పుడు బియ్యంపురాల్లాగా ఉండకపోయేవాళ్ళు. వాళ్ళని కూడా మీరు ఎంత గౌరవంగా చూసేవాళ్ళు. అసలు అదే మనం ఆ కుటుంబంలో గొప్పతనం. అందరం ఎంత మంచి కలిసిమెలిసి ఉండటం, అసలు పరాయి వాళ్ళగా చూడకపోవటము, ఎక్కడ కలిసినా మంచిగా నవ్వుతూ మాట్లాడుకోవటం. మామయ్య అయితే అమ్మని సొంత చెల్లెల్లాగా అనుకోవటము, అమ్మ కూడా అన్నయ్య అన్నయ్య అని చాలా బాగా ఆయనతో ఉండటం, మీతో కూడా మీరు కూడా వదిన గారు మంచిగా ఉండటం అసలు నాకు చాలా నచ్చిన విషయం. దేవుళ్ళ మేము కూడా ఈ జనరేషన్ జ్యోతి మేము కూడా అట్లనే ఉంటాము. సో మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మేమందరం మంచిగా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాము. హ్యావ్ అ నైస్ బర్త్డే అత్తయ్య. మంచిగా రమేష్, గిరీష్, జ్యోతితో, రమణ అందరితో మీరు మంచిగా బర్త్డే జరుపుకోండి. బాయ్ అత్తయ్య. ఇంకో విషయం అత్తయ్య, మీ ఓపిక ఎంత మర్చిపోవాలి. మీరు ఎంత సహనంగా మావయ్యకి ఏం కావాలో ఎంత బాగా చూసుకునేవారు. ఒక్క రోజు కూడా విసుక్కున్నట్టు కనిపించాలి. ఈ తరానికి అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎంత బాగా భర్తను చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, నాయనమ్మనైతే ఎంత బాగా ఆవిడ లాస్ట్ వరకు ఎంత బాగా ఓపికగా, మీకు ఓపికలే మీ 75-77 ఇయర్స్ అప్పుడు కూడా మీ నానమ్మని చిన్న పిల్లలాగా ఎంత బాగా దగ్గరుండి వాడికి స్నానం చేయించడం, బాత్రూమ్ తీసుకెళ్ళటం, భోజనం పెట్టడం, అసలు ఇవన్నీ చూసి మేమంతా నేర్చుకోవాలి మీ దగ్గర. అదే ఇది ఒకటి నేను మర్చిపోయాను, అందుకనే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అత్తయ్య. అరుణ నిన్ను చాలా చిన్నతనాన నిన్ను చూసిన మామయ్య ఇంట నువ్వు మన బంధువుల ఇంట్లో కనపడినావు. అప్పుడు చాలా ముద్దుగా గౌన్ వేసుకొని మంచిగా అనిపించింటివి. ఆ తర్వాత నేను సీతారాముల పక్కకే చూసిన ఈ పెళ్ళిలో నాకు జోడీ బాగున్నది అని అనుకున్నా. నువ్వు కూడా పెద్ద కుటుంబంలోకి వచ్చి అందరికీ అనుకూలంగా తిరిగి ఆడబిడ్డలతో చాలా ప్రేమతో చూసుకునేదానివి. హైదరాబాద్ సంసారం పెట్టినాక నీకు మేము ఇంట్లోకి రాకముందే, లోపలికి రాకముందే మీ వారు మా అక్కయ్య వచ్చింది, మా అక్క వచ్చింది అని కేకలు వేసేవాడు. నువ్వు కూడా అన్నపూర్ణలాగా ఏదైనా తినిపించకుండా రానిచ్చేదానివి కాదు. ఆనాటి నుంచి ఈనాటికి మనకు ఈ ఫ్రెండ్షిప్ మన ఒంటరి జీవితాల కారణంగా మన మధ్య ఇంకా పటిష్టంగా సాగుతున్నది. భగవంతుడు నీకు ఆయుష్యము ఆరోగ్యం ఇచ్చి నీ పిల్లలతో పాటు నీవు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.
హలో అరుణమ్మత్తయ్య, బాగున్నారా? మీ 81 జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఇట్లనే వండుకుంటూ మాకు ఆశీర్వచనాలు ఇచ్చుకుంటూ ఉండాలని మా ఆకాంక్ష. మన మొదటి పరిచయము మీ పెళ్ళిలో వచ్చినప్పుడు నేను అక్కడ ఆ రోజులలో అన్ని సైకిళ్ళే కదనే, మోటార్ సైకిల్ లేవు, ఏం లేవు. ఈ అలేవాదంలో సైకిల్ తెచ్చి అక్కడ పెట్టిండ్రు, తాళం లేదు, ఏం లేదు. ఎవరిదో సైకిల్ తీసుకున్నా సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ మొత్తం అట్లా తిరిగి మన బర్కత్పురం అంతా తిరిగి వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాడి నుండి నా సైకిల్ అంటుంటే మా నాయనకు తెలిసి మంచిగా 2 అప్పచ్చులు ఇచ్చాడు మంచిగా వీపు మీద. తర్వాత మీ ఇద్దరు సీతమామ నువ్వు కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు మీ వెనకనే నేను నిలబడ్డా. మరి ఆ ఫోటో ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది ఫస్ట్ జ్ఞాపకం. తర్వాత ఇంకోటి వరంగల్ ఈ ఇన్సిడెంట్ నీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుంచి పారిపోయి మీ ఇంటికి మీరు బ్రాహ్మణవాడిలో ఉండేది జుంజు, బ్రాహ్మణవాడిలో ఇంటికి వస్తే అది వరుసగా 3 గదుల ఇల్లు. 3 గదుల ఇల్లు అయితే మధ్య గదిలో నువ్వు మన ఈ దీపాల స్టవ్ పెట్టుకొని ఒత్తుల స్టవ్ పెట్టుకొని వంట చేస్తున్నావు. ఇక సీతారామన్ మామ నన్ను జప్ప తీసుకుంటున్నాడు. ఏంది అని కానీ పోయేమో అప్పుడే కొత్త పెళ్లి పిల్లలు మీరు ఇక చప్పుడు చేయగా చూసుకుంటూ కూర్చున్నారు. మరి ఏడ్చినరో ఏమో నాకైతే జ్ఞాపకం అయితే లేదు, కానీ ఇక తెల్లవారి మళ్ళీ స్కూలు పోయిన తర్వాత అయిపోయింది అది. ఇక తర్వాత ఇక మీరు ఇది ములుగు రోడ్లో ఉన్నప్పుడు కూడా వచ్చినాం ఒకసారి. నేను హేమ ఇద్దరం కలిసి ములుగు రోడ్లోకి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక సీతారామన్ మామ ఆయనకు అలవాటే కదా లెక్చర్ ఇవ్వడం. హేమనేమో లెక్చర్ వినుకుంటూ కూర్చునేది, నేను సీరియస్గా పుస్తకం తీసుకొని చదువుకుంటూ కూర్చున్నా. ఫిల్మ్ఫేర్ ఏదో ఉండే, చదువుకుంటూ కూర్చుంటే ఆయన నుండి ఏమి రా చదువు నేను చెప్పింది తింటున్నారా అని చెప్పి విని అన్నీ చెప్పేసిన. మా హేమ అనేమో తలకాయ ఒప్పుతున్నాడు, నువ్వు లోపల నుంచి చూసి నువ్వు కుట్టుపోయినావు. సరే ఇక తర్వాత ఇక మళ్ళీ పుల్లేంల ప్రహసనం. పుల్లేంలోకి వచ్చిన తర్వాత ఉండనే మనకు ఇక రెగ్యులర్గా ఈ పేడాలు మన దాన్ని ఏమంటారు వేపుడు బియ్యము అవి అన్నీ తినేది బాగానే ఉండే. అయిపోయి దిగిన తర్వాత మా జీతగాడు ఒకసారి వచ్చిండే, వాడు గంగడు తర్వాత అంజయ్య ఇద్దరు కలిసి వచ్చిండ్రు. మీరు మంచిగా పెట్టినట, ఇప్పటికే అంజయ్య యాద్ చేస్తుంటాడు, ఇట్లా పెట్టిండ్రు పెద్దమ్మ అది ఇది అని చెప్తా ఉంటాడు. సరే ఇక తర్వాత ఇంకేమున్నాయి ఇది ఇట్లా చూస్తుంటూ పోతుంది. అయినా ఈ 60 ఏండ్ల మన పరిస్థితి కాలగమనంలో మనం ఎన్ని జ్ఞాపకాలని చెప్పుకుంటాం, ఎన్నని చెప్పుకుంటాం, అన్నీ మంచివే ఉన్నాయి. సీతారామం పోయినప్పుడు సరే అది అన్నీ ఎందుకు ఇప్పుడు ఇదైపోయినాయి, కానీ అట్లా ఉన్నది. ఏదైనా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, అన్నీ ఒక్కసారి చెప్పుకోలేము. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒకటి వస్తుంటుంది. సరే ఎనీహౌ 80వ బర్త్డే శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో చిన్నమ్మ, విష్ యూ 80th హ్యాపీ బర్త్డే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మనది 46 ఏళ్ల అనుబంధం చిన్నమ్మ. ఎన్నో విషయాలు ఉన్నాయి గుర్తు చేసుకుంటే. నా పెళ్ళైన కొత్తలో మీరు పుల్లెంల నుంచి వేపుడు బియ్యము, కోవా బిళ్ళలు అవన్నీ పంపిస్తుంటే నేను కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఉన్నాను. తర్వాత పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మీరు మీ ఎట్లా ఇల్లు కండక్ట్ చేసేవాళ్ళు, ఎంత ఎఫిషియెంట్గా డీడీ కాలనీలో ఉన్నప్పుడు చిన్నాన్నని అమ్మమ్మని మంచిగా చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కూడా అంత కష్టపడుతున్నా కూడా మీరు ఏనాడు కష్టమని అనగా నేను వినలేదు. ఎంతో సంతోషంగా చేసేవాళ్ళు ఆ పనులన్నీ, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. మీరు మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శము. ఎవరైనా ఆడపిల్లలు ఆ విధంగా పెద్దలకి అవసరమైనప్పుడు సేవ చేసుకుంటూ ఉండడమే మంచిది. అది భగవంతుడు కూడా మెచ్చుతాడు.
మీ గురించి నాకు చాలా చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. ఏదైనా కూడా ఏది మాట్లాడినా మంచిగా విజ్ఞానదాయకంగా మాట్లాడడము, అది చాలా సంతోషం అనిపిస్తున్నది మిమ్మల్ని విష్ చేయడము. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వి మిస్ చిన్నాన్న, బిడ్డ అని నోటి నిండా పిలిచేవాళ్ళు, అది ఆ పిలుపు మిస్ అయ్యాము. ఉంటా చిన్నమ్మ, బాయ్. Hello Emma, wish you a very happy birthday. Hope you'll have a chance to celebrate it with the family and everybody, and wish you great health and peace in Pondicherry for in the future. And thank you for all the great memories we have growing up together, and for all the great desserts and the great food that we remember having it from you, and also the time we spent in Hyderabad. So hope we get a chance to see you in the near future. Okay, and have a great day. Wish you again a very happy birthday. Thank you. Hello Attaya, wishing you a very very happy 80th birthday. Wishing you a very peaceful, joyful and healthy rest of your life, and hopefully we'll see you soon. Thank you. హలో అత్తయ్య, హ్యాపీ 80th బర్త్డే మీకు. హోప్ఫుల్లీ మీ బర్త్డేకి మంచి పెద్ద కేక్ కట్ చేసి తింటారు, అందరికి పంచుకుంటారు. ఫొటోస్ తప్పకుండా పంపించండి. కేక్ అంటే మీరే గుర్తొస్తారు. చిన్నప్పుడు పుల్లెంలలో అవెన్ లేకుండా, అదేంటి అది ఇసుకకి అవెనో ఏదో వాడేది కదా మీరు కేక్ చేయటానికని. ఇంటి కేక్ తినడం ఎంత పెద్ద గొప్ప విషయం ఉండేదో. అండ్ మలక్పేటలో ఉన్నప్పుడు నాది 12వ 13వ బర్త్డే ఉండే అనుకుంటా. మీరు జ్యోతిర్న కలిసి ఎన్ని కేకులు చేసిండ్రో, చాలా మంచి పెద్ద పార్టీ చేసుకున్నాం దానికి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అత్తయ్య. హ్యాపీ బర్త్డే. ఈసారి వెల్లూరు సైడ్ వస్తే తప్పకుండా పాండిచేరికి విజిట్ అవుతాను. హ్యాపీ హెల్దీ బర్త్డే, హెల్దీ ఇయర్. ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్. మీకు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ బర్త్డే. Happy birthday, Emma. Enjoy your day. I'm sure you will have a lovely evening. You have many more years of happiness. We wish you a wonderful year ahead. Happy birthday. గురించి కొన్ని ఆలోచిస్తూ నేను పుల్లెంలలో మీతో గడిపిన కొన్ని మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటుండే. బేసికలీ మీ నుంచి బాగా నేర్చుకున్న కొన్ని విషయాలంటే ఫిట్నెస్ గురించి మీరు ఎంతో కాన్షియస్గా ఉండేవాళ్ళు. నేను 6-7 ఏళ్ళ టైంలోనే మీ వెనక యాంకిల్ ఎక్సర్సైజెస్, ఫుట్ ఎక్సర్సైజెస్ ఎన్నో చేస్తుండేవారు, మీతో పాటు ఫాలో అయ్యేవాళ్ళం. అది ఆ రోజుల్లోనే మీకు అంత కాన్షియస్గా ఉండి అదంతా మెయింటైన్ చేస్తూ వచ్చారు. చాలా ముచ్చటేస్తుంటుంది అవన్నీ తలుచుకుంటే. ఇంకా చెప్పాలంటే మీలో కొన్ని నేర్చుకోవాలన్న తపన కానీ, ఏవో మ్యాగజైన్స్ అన్నీ తీసి వర్డ్స్, కొత్త వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ నేర్చుకుంటూ అవన్నీ చూస్తూ నేను ఒక రఫ్ నోట్స్
పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. మేము స్కూల్లో నేర్చుకున్న మీ నుంచి అవి అలా ప్రాక్టీస్ చేయడం అది చాలా బాగా అనిపించేది ఆ రోజుల్లో. మేము ప్రతి సమ్మర్ హాలిడేస్లో పుల్లెంలోకి వెళ్ళి మీరు ఆ టైంలో మీరు పెద్దనాన్న రావడము, మీరు చేసే తీయటి పచ్చి పులుసు నాకు ఎంతో నచ్చేది. అవన్నీ ఇప్పటికీ తలుచుకుంటుంటాను. పచ్చి పులుసు అవి పెట్టినప్పుడు అమ్మ కోసం అని మళ్ళీ వేరుగా, అమ్మకి తీయగా ఇష్టం ఉండదని వేరేగా చేయడం, మీరందరూ కలిసిమెలిసి ఉండి అవన్నీ మంచి జ్ఞాపకాలు. అలాగే డీడీ కాలనీ నాకు చాలా దగ్గరగా ఉండేది. అప్పుడు ఇప్పుడు కలుస్తూ కుదిరినప్పుడల్లా మంచి జ్ఞాపకాలు. విష్ త్వరలో మేము పాండిచ్చేరి వచ్చి మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. టైం తీసుకొని మీరు ప్రతిసారి అడుగుతుంటారు. విల్ డెఫినెట్లీ మేక్అవుట్ ఎ ప్లాన్ ఫర్ దాట్. అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ 80th బర్త్డే ఆయమ్మ. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడూ నవ్వుతూ గడపాలని ఆకాంక్షిస్తున్నా. హ్యాపీ 80th బర్త్డే అమ్మమ్మ. హలో అత్తయ్య, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీరు రీసెంట్గా మాట్లాడినప్పుడు కూడా రమ్మన్నారు పాండిచ్చేరి కలవాలి. కానీ మనం ఇక్కడ అసోసియేట్ అయినప్పుడు డీడీ కాలనీలో వచ్చి కలిసేవాళ్ళం. మీరు అందరినీ అడిగేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని. వచ్చినప్పుడల్లా బాగా మాట్లాడేవాళ్ళు. కలుద్దాం ఒకసారి, టైం చూసుకుని మేము వస్తాము. విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. హ్యాపీ 80th బర్త్డే అత్తయ్య. ఉమావదిన, జై శ్రీమన్నారాయణ అత్తయ్య, జన్మదిన శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? చిన్నతనం గుర్తు చేసుకుంటే శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ వలె వెలిగే మీ చిరునగవు ముఖమే కళ్ళల్లో కనబడుతుంది. పుల్లెంల ఇంట్లోకి అడుగు పెడుతుంటే సాయంత్రం దాకా సర్వీసు బస్సులో ప్రయాణమే. పొద్దున బయలుదేరిన మాకు రాగానే అప్పుడే కుండలో నుండి తెచ్చి ఇచ్చిన చల్లటి నీటి రుచి ఎంత తీయగా ఉండేదో. దట్ వాజ్ ఎ మెమొరీ దట్ ఆల్వేస్ లీడ్స్ అస్ ఫార్వర్డ్. మిమ్మల్ని లాస్ట్ 2 సార్లు మిస్ అయ్యాను, క్షమించండి అత్తయ్య. నా కళ్ళలో ఎప్పుడూ మీరు అందరూ చిరునవ్వులతో ఇచ్చే ఆశీర్వాదంలే ముందుకు నడిపిస్తున్నాయి. సదా మీ శరణం. జై శ్రీమన్నారాయణ. ఉమా బాలమురళీ కృష్ణ గోపరాజు. హాయ్ అరుణమ్మ, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. నా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసేది మీరు. మా అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ లాగానే నేను అనుకునేదాన్ని ఎప్పుడు మిమ్మల్ని. తాతమ్మ ఉన్నప్పుడు కూడా తాతమ్మ కూడా చాలా ప్రేమగా చూసేది. తాతయ్య ఎంతో అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. నన్ను చాలా ముద్దు చేసేవాళ్ళు. అందరికంటే ఫస్ట్ గ్రాండ్ డాటర్ అవ్వడం వల్ల, ఫస్ట్ పుట్టడం వల్ల చాలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమగానే చూసేది. మీరు కూడా చాలా మీ ఎఫర్ట్స్ అసలు నేనైతే ఎప్పటికీ మా అమ్మకు కూడా చెప్తూ ఉంటా, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ ఆల్వేస్ పుట్. ఇంట్లో ఫ్యామిలీకి అంతా తాతయ్యని చూసుకోవడమే, తాతమ్మని చూసుకోవడమే. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీగా ఉండండి, మంచిగా. విష్ యూ వెరీ హెల్దీ లైఫ్. ఓకే, బాయ్. ఆంటీ, నేను సుబ్బలక్ష్మిని, గుర్తున్నానా? మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి హైదరాబాద్ వస్తే మీరు తప్పకుండా కలవాలి మిమ్మల్ని. నమస్తే ఆంటీ. ఆంటీ ఎలా ఉన్నారు? విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? వండర్ఫుల్. కంప్లీటింగ్ 80 years ఆఫ్ బర్త్డే. చాలా చక్కగా ఇంతే ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్ళు పూర్తి చేసుకొని మేమందరం ఆ సెలబ్రేషన్స్కి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే ఆంటీ. Very many happy returns of the day అండి. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే అమ్మగారు. థ్యాంక్ యూ ఫర్ ద పచ్చడీస్. మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి మేము.
ఇక్కడ అపార్ట్మెంట్లో మా అందరికీ కూడా మీరు ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు. మీ ప్రోత్సాహంతోనే చక్కగా పండగలకి కలుస్తున్నాము. చాలా స్తోత్రాలు అవి చదివి ఒక మంచి పని జరుగుతోంది. మీ ప్రోత్సాహంతోనే జరుగుతుంది, లేకపోతే అలా కలిసేవాళ్ళం కాదు. సో మేము మటుకు వీ టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ విత్ us ఇన్ ద అపార్ట్మెంట్. మీరు ఇంకా ఎన్నో చాలా చాలా బర్త్డేస్ ఇక్కడ మాతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఆల్వేస్ ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ హ్యాపీ బర్త్డే అగైన్. హ్యాపీ బర్త్డే అగైన్. Hello dear auntie, many happy returns of the day. I'm really happy to be part of this video. Your very presence in the building, you being the elder, the way you keep us, the way we feel safe and someone to whom we can walk and share our heart. It's really a grace and I'm so happy to be with you. I look forward to our weekly meetings and I wish you again have a very happy birthday. From all of us, from I, Ishi and Rangnath, and thank you so much Dee that I could be part of this video. That's what all I have to say. Thank you auntie, thank you so much. हेलो अम्मा, हैप्पी बर्थडे अम्मा. जन्मदिन की ढेर सारी शुभकामनाएं. मैं भगवान को धन्यवाद देती हूँ कि मुझे आपका साथ मिला, आपका प्यार मिला और ऐसे ही मिलता रहे और आप हमेशा स्वस्थ रहें, खुश रहें, अच्छे से रहें और हम लोगों का जो एक दूसरे के प्रति प्रेम भाव है, हम लोगों का जो साथ है वो बना रहे. आप हमें ऐसे ही अच्छी चीज़ें बना के खिलाती रहे, हम मिलके पूजा करें, मिलके बातें करें और आपका बाकी का सारा जीवन बहुत अच्छे से प्रेममय होकर जाए. ऐसी मैं प्रार्थना भी करती हूँ, विश करती हूँ. थैंक यू, लव यू अम्मा, बाय. ప్రియమైన అమ్మకు మీ 80th విశేష జన్మదిన సందర్భమున మా హృదయపూర్వక బెస్ట్ విషెస్. చక్కటి పరిపూర్ణ ఆరోగ్యంతో, నిండిన మనసుతో ఇంకా చాలా చాలా సంవత్సరాలు ప్రశాంతమైన జీవనం సాగించాలని మా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్కారం. మన పరిచయం గత కొద్ది సంవత్సరాలుగానే ఉన్నప్పటికీ చాలా చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మాకు మీరు బాగా గుర్తుకొస్తారు. అది మీరు చూపిన ప్రేమ, మంచి పలకరింపు వల్లనే అంత దగ్గరగా మా మనసులోకి ఉండిపోయారు. మరి ఒకసారి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్కారం. పరిపూర్ణతకు మారురూపుగా, నిండుతనానికి నిలువెత్తు ఉదాహరణగా కళ్ళ ముందు కనబడుతున్న అమ్మ అరుణమ్మకు విశేషమైన మీ 80వ జన్మదిన సందర్భమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ దినము మీకు మాకు ప్రత్యేకమైనది. అందరినీ ప్రేమించి, అనంతమైన భక్తి పాఠాలు అభ్యసించి, ఆచరించి, వినదగిన వారికి హితబోధలు చేసి, చక్కటి మార్గదర్శకులుగా మారి, విద్వత్ ఉన్నవారికి హితోధికంగా ప్రోత్సహించి, అవసరం ఉన్న వారికి మీ చేయూతనిచ్చి పరిపూర్ణ జీవితం సాగించినారు ఇంతకాలం. ఇంకా చాలా చాలా సంవత్సరాలు నిండు ఆరోగ్యంతో ఎల్లవేళలా పైవాని కృప కోసం మీరు చేసే ప్రయత్నం రెట్టింపు చేస్తూ, మీలాంటి వాళ్లకు మాలాంటి వాళ్లకు ఏర్పడిన బంధము చెప్పలేనిది. మీ పూజ భక్తి ఫలముల వలన లభించిన శక్తిని అందరికీ ఆశీస్సులుగా మార్చి దీవించండి. నేను మీతో సంభాషించినప్పుడు ఒక పరిపూర్ణ గురువుతో ఉన్నట్టుగా తోచేది. ఈ బంధం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. మీ నిండు మనసు ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రశాంతమైన జీవనం మీకు ప్రసాదించవాలని పైవాణిని కోరుతూ మా హృదయపూర్వక నమస్కారములు. నమస్తే అమ్మ. ధన్యవాదాలు. प्रणाम आंटी जी, मैं जयश्री मैं रायपुर से बोल रही हूँ और आपको जन्मदिन की बहुत 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 शुभकामनाएं. आप रायपुर आए थे तो हम लोग आपसे मिले थे, आपको याद होगा. और फिर से एक बार जन्मदिन की बहुत बहुत शुभकामनाएं देती हूँ. आप स्वस्थ रहे, अच्छे रहे, आपका स्वास्थ्य अच्छा रहे और जब आप ज्योति मैम के यहाँ आएंगे तब जरूर मेरे यहाँ आइएगा. आपको और एक बार जन्मदिन की बहुत 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 शुभकामनाएं. प्रणाम. Hi, happy birthday, Amma. Not
of wishes to you. Enjoy your birthday. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल साल के दिन हो 50,000. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Amma, happy birthday. Happy birthday, Mama. పుట్టినరోజు శుభాకాంక్షలు. Happy birthday to